నమస్తే, వెల్కమ్ టు హెలో డాక్టర్. కోవిడ్ టీకా విషయంలో చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయి. మళ్ళీ సాధారణ స్థితిలో జీవించడం గురించి మనలో అనేక ప్రశ్నలు కూడా ఉన్నాయి. భారతదేశం కోవిడ్ నుండి కోలుకుంటుంది అనుకునేలోపు మళ్ళీ వ్యాప్తి చెందుతోంది. ఈ నేపథ్యంలో కోవిడ్ టీకాతో దీర్ఘకాలం మరియు ఆరోగ్యంగా జీవించడం ఎలా అనే దానిపై మనకు సలహాలు సూచనలు ఇవ్వడానికి ఈరోజు మనతో ఉన్నారు పలువురు డాక్టర్స్. సో వారితో మాట్లాడదాం. సో ఫస్ట్లీ విజయవాడ గ్లోబల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుండి డాక్టర్ పి గురుప్రసాద్ గారు కన్సల్టెంట్ ఫిజిషియన్ మనతో ఉన్నారు. అలాగే సంజీవని డయాబెటీస్, థైరాయిడ్ అండ్ ఎండోక్రైన్ క్లినిక్ హైదరాబాద్ నుండి డాక్టర్ బి ప్రసన్న గారు ఈరోజు మనతో ఉన్నారు, కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్ అండ్ డయాబెటాలజిస్ట్. ఇక అలాగే అడ్వాన్స్డ్ ఎండోక్రైన్ అండ్ డయాబెటీస్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ నుండి డాక్టర్ రవి కే ముప్పిడి గారు ఈరోజు మనతో ఉన్నారు, కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్. ఇక వారితో మాట్లాడదాము, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సో ఫస్ట్లీ విల్ స్టార్ట్ విత్ డాక్టర్ పి గురుప్రసాద్ గారు ఈరోజు మనతో ఉన్నారు, కన్సల్టెంట్ ఫిజిషియన్. సో వారితో మాట్లాడదాము. హలో సార్, ప్రెజెంట్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది మన దగ్గర. సో చాలా మంది వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. అయితే తీసుకున్న వాళ్ళలో కూడా చాలా అపోహలు ఉన్నాయి సార్. సో వాటిని క్లియర్ చేసే విధంగా ఈరోజు మీరు మాట్లాడడానికి వచ్చినందుకు ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఫస్ట్లీ సార్, వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వ్యాక్సిన్ పనిచేస్తుందా? అండ్ వ్యాక్సిన్ మన దగ్గర రెండు అవైలబుల్గా ఉన్నాయి, ఏది బెటర్? ఓకే అమ్మా, శ్రోతలందరికీ నమస్కారం అండి. ఈ వ్యాక్సిన్ అనేది ఎట్లా పనిచేస్తుంది అంటే, వ్యాక్సిన్ అనేది మన వైరస్ లో ఒక చిన్న భాగం కానీ లేదా నిర్వీర్యమైన వైరస్ ని వ్యాక్సిన్ రూపంలో తయారు చేసి ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో అట్లా ఇంజెక్ట్ చేసిన వైరస్ కి మన శరీరంలోనే యాంటీబాడీస్ అని ఫామ్ అవుతాయి. అంటే అది యాక్చువల్ గా వైరస్ బాడీలోకి వచ్చిందని అనుకొని మన బాడీ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ యాంటీబాడీస్ మన బ్లడ్ లో ఉన్నప్పుడు ఏంటంటే, నిజంగానే వైరస్ బయట నుంచి ఇంకొక వ్యక్తి నుంచి మనకి సోకితే ఆ వైరస్ ని మన బాడీని అటాక్ చేయకుండా ఈ యాంటీబాడీస్ అనేవి అడ్డుకుంటాయి అన్నమాట. అయితే ఇక్కడ రెండు రకాలుగా పనిచేస్తుంది వ్యాక్సిన్. ఒకటి, ఆ తీసుకున్న వ్యక్తి ఏదైతే ఉన్నారో ఆ వ్యక్తికి శరీరం లోపల యాంటీబాడీస్ ఉంటాయి, అతన్ని ప్రొటెక్ట్ చేస్తాయి. ఇంకొక రకంగా ఎట్లాగంటే, మన పాపులేషన్ లో ఎక్కువ మంది వ్యాక్సిన్ తీసుకుంటే హర్డ్ ఇమ్యూనిటీ అని డెవలప్ అవుతుంది. హర్డ్ ఇమ్యూనిటీ అంటే మీకు సింపుల్ గా చెప్పాలంటే, ఒక ఇంట్లో 10 మంది మనుషులు ఉన్నారనుకోండి, అందులో 7 వ్యాక్సిన్ తీసుకున్నారు, ఇంకొక 3 అంటే ఒక చిన్న పాప ఎవరో ఉండుండొచ్చు, 6 నెలల పాప, ఇంకొకళ్ళు 90 ఏళ్ళ వయసు ఉండుండొచ్చు, ఇంకొకళ్ళు ఎవరో ఏదో ఫ్రాక్చర్ ఏదో అయ్యి బయటకు వెళ్ళని పరిస్థితిలో తీసుకోలేదనుకోండి, ఈ 7 మిగిలిన 7 తీసుకున్నారు కాబట్టి ఈ తీసుకున్న 3 కూడా ప్రొటెక్ట్ అయిపోతారు. ఎందుకంటే వీళ్ళ 3 బయటకు కదిలే పరిస్థితిలో లేరు. ఈ బయటికి వెళ్ళి లోపలికి వచ్చే వ్యక్తులందరూ వ్యాక్సిన్ తీసుకున్నారు, వస్తే వాళ్ళ నుంచి ఈ 3కి రావాలి. వాళ్ళందరూ వ్యాక్సిన్ తీసుకొని ఆల్రెడీ ప్రొటెక్ట్ అయ్యారు కాబట్టి వీళ్ళకి కూడా రాదు. దాన్ని హర్డ్ ఇమ్యూనిటీ అంటాం అనమాట. సో అందరూ దయచేసి అవకాశం ఉన్న వాళ్ళందరూ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల మనం మిగిలిన వాళ్ళని కూడా ప్రొటెక్ట్ చేసిన వాళ్ళు అవుతాం, మనల్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాం. పోతే మీరు ఇంకో క్వశ్చన్ అడిగారు, 2 రకాల వ్యాక్సిన్లు ఉన్నాయి, ఏది మంచిది అని చెప్పి అడిగారు. ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, వ్యాక్సిన్ పని ఏంటి? వైరస్ నుంచి మనల్ని కాపాడటం, అంటే మనల్ని రక్షించడానికి ఆ వైరస్ ని శిక్షించడం అనమాట. అది మన అటాక్ అవ్వకుండా చేసేది. కాబట్టి ఇది మంచిదా అది మంచిదా అన్నది లేదు, అన్ని మంచివే. అన్ని వ్యాక్సిన్స్ ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్న 2 వ్యాక్సిన్స్ చక్కగా పనిచేస్తున్నాయి. సో మీకు ఏది దగ్గరలో ఉంటే అది తొందరగా తీసుకోండి. మన ఇంటి పక్కన దొంగ ఉన్నాడని తెలిసినప్పుడు మనకి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ ఫోన్ చేయాలి, కానీ ఎక్కడో ఇంకొక ఊర్లో మంచి పోలీస్ స్టేషన్ ఉందంట అన్న అపోహతోటి వెయిట్ చేయడం అనేది పొరపాటు అండి. 2 వ్యాక్సిన్స్ సమానంగా మంచిగా పనిచేస్తున్నాయి, ఏది అందుబాటులో ఉంటే అది తీసుకోండి. డాక్టర్ బి ప్రసన్న కుమార్ గారు మనతో ఉన్నారు. సో వారితో కూడా మాట్లాడదాం, కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్ అండ్ డయాబెటాలజిస్ట్. అండ్ డాక్టర్, ప్రెసెంట్ వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతోంది. సో కోవిడ్ డోసెస్లో ఫస్ట్ డోస్ ఒకటి తీసుకుంటే ఫలితం ఉంటుందని చెప్పి చాలా మందికి అపోహలు ఉన్నాయి. ఎందుకంటే సెకండ్ డోస్ తీసుకోవడం ఒకవేళ మర్చిపోతే కానివ్వండి, మిస్ అవుతే. అవునండి. సో ఏమవుతుందంటే, మన దగ్గర రెండు రకాల వ్యాక్సిన్స్ ఉన్నాయండి. ఒకటి కోవిషీల్డ్, ఒకటి కోవాక్సిన్. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేశారు, 2 వ్యాక్సిన్స్ మన రెగ్యులేటరీ బాడీతో ఇది మనం ఇస్తున్నాం అనమాట అందరి జనాలకి, పబ్లిక్కి. సో ఇది 2 రకాలు, రెండు డోస్ లాగా తీసుకోవాల్సి వస్తుంది. సో ఆ 2 డోస్ తీసుకోవాలంటే ఫస్ట్ డోస్ తర్వాత కొంత గ్యాప్ తర్వాత సెకండ్ డోస్ ఉంటుందండి. సో ఏమవుతుందంటే, ఫస్ట్ డోస్ తీసుకున్నాక సెకండ్ డోస్ కూడా తీసుకోవాలి. కంప్లీట్ ప్రొటెక్షన్ కావాలి అంటే 2 డోస్ కంపల్సరీగా తీసుకోవాలండి. 1 డోస్ తీసుకుంటే కొద్దిగా ప్రొటెక్షన్ ఉంటుందండి, మొత్తానికి ప్రొటెక్షన్ ఉండదని ఏం లేదు, కొంతవరకు ఉంటుంది. అందులో ఉదాహరణంగా తీసుకుంటే, ఒక కోవిషీల్డ్ తీసుకుంటే
స్టడీస్ ప్రకారం ఏం చెప్తుందంటే ఒక డోస్ తీసుకున్న తర్వాత 22nd డే నుంచి 90 డేస్ వరకు మీకు అరౌండ్ 76% ఎఫికసీ అనేది వస్తుందన్నమాట. సో మనం ఎఫికసీ అని ఇలా ఎప్పుడు అంటాము? ఎఫికసీ అంటే ఏంటంటే ఎప్పుడు మనం వ్యాక్సిన్ తీసుకున్నాక బాడీ నుంచి ఒక రెస్పాన్స్ వస్తుందన్నమాట. ఆ రెస్పాన్స్ ఎంతవరకు మంచి రెస్పాన్స్ వస్తుంది, ఎంత ఎక్కువ ఎఫికసీ ఉంటుందో అంత మంచి రెస్పాన్స్ అన్నమాట. సో అయితే ఈ ఒక వన్ డోస్ ఆఫ్ కోవిషీల్డ్ విల్ ప్రొటెక్ట్ అరౌండ్ 76% అనమాట. 76% ఎఫికసీ ఉంటుంది అనమాట. సో ఇంత చూస్తే కనుక సో బట్ ఇట్ ఈస్ పార్షియల్ ప్రొటెక్షన్ అనమాట. బట్ కంప్లీట్ ప్రొటెక్షన్ కి మీరు 2 తీసుకోవాలి. ఫస్ట్ డోస్ తీసుకోవద్దు. యూ కెన్ మళ్ళీ ఏం చేయాలంటే మీరు వెళ్ళేసి సెకండ్ డోస్ తీసేసుకోవచ్చు డైరెక్ట్ గా పోయి, మర్చిపోతే కూడా. 2 డోసెస్ కంప్లీట్ వ్యాక్సిన్ కంప్లీట్ డోసెస్ తీసుకుంటే కంప్లీట్ వ్యాక్సినేషన్ ప్రొటెక్షన్ దొరుకుతుంది అనమాట అగేన్స్ట్ ద COVID-19 ఇన్ఫెక్షన్. ఓకే, డాక్టర్ రవి కే ముప్పిడి గారు, కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్ ఈరోజు మనతో ఉన్నారు. సో వారిని అడుగుదాము. డాక్టర్ రవి గారు, ప్రెసెంట్ ఇప్పుడు కోవిడ్ వచ్చి కోలుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాంటి వాళ్ళు కూడా వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందంటారా? కోవిడ్ వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సరే, కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు బాడీలో ప్రొటెక్టివ్ కోవిడ్ స్పెసిఫిక్ యాంటీబాడీస్ తయారైతే సెల్ మీడియేటెడ్ రెస్పాన్స్ కూడా ప్రొటెక్టివ్ తయారవుతుంది కోవిడ్ వచ్చిన తర్వాత. కానీ ఈ ప్రొటెక్టివ్ యాంటీబాడీస్ కానీ సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ కానీ ఎంతకాలం ఉంటుంది, ఎంతమందికి ఉంటుంది అన్నది తెలియదు. అందుకని కోవిడ్ వచ్చిన తర్వాత కూడా ఒక 3 months తర్వాత వ్యాక్సిన్ 2 డోసులు తీసేసుకుంటే మంచిది. అండ్ డాక్టర్ ప్రసన్న కుమార్ గారు, జనరల్గా డయాబెటిక్ పేషెంట్స్ అందరూ కూడా ఒక అపోహతో ఉన్నారు, మేము అసలు వేసుకోవచ్చా వ్యాక్సిన్, మాకు సేఫేనా, ఒకవేళ వేసుకుంటే రిజల్ట్ ఉంటుందా అని కూడా. సో దానికి సంబంధించి సార్. ఓకే, దీని గురించి ఏంటంటే షుగర్ ఉంటుంది కదా జనాలకి. షుగర్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఏం చేశారు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, వాట్ దే డిడ్ ఈస్, ఫస్ట్ వాళ్ళు అందరికీ ఇమీడియట్లీ వ్యాక్సినేషన్ ఇవ్వలేదు. ఫస్ట్ దే సెలెక్టెడ్ పీపుల్ అనమాట. కొంత హై రిస్క్ కేటగిరీ అనే పబ్లిక్ ని తీసుకున్నారనమాట. హై రిస్క్ కేటగిరీ పబ్లిక్ అంటే ఎవరు? దోస్ హు ఆర్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్, మేము డాక్టర్స్, తర్వాత నర్సింగ్ స్టాఫ్ అందరు ఉంటారు కదా, వాళ్ళు హై రిస్క్ కేటగిరీలో వస్తారు. తర్వాత ఏం చేశారు, మోర్ దెన్ 60 years వాళ్ళకి వ్యాక్సినేషన్ స్టార్ట్ చేశారు అనమాట. దే కమ్ అండర్ నెక్స్ట్ హై రిస్క్ కేటగిరీ. దెన్ థర్డ్ హై రిస్క్ కేటగిరీ ఇస్ ద కోమార్బిడిటీస్, అంటే మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకి. బీపీ ఉంది, షుగర్ ఉంది, థైరాయిడ్ ఉంది, వేరే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలాంటి వాళ్ళు దే ఆర్ ఎట్ హై రిస్క్ కేటగిరీస్ అనమాట. సో దే హ్యావ్ సెలెక్టెడ్, అవన్నీ వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళకి ఇద్దామని వ్యాక్సినేషన్ డ్రైవ్ లో అలా వచ్చింది. తర్వాత అందరికి నార్మల్ ఉన్న వాళ్ళకి స్టార్ట్ చేశారనమాట. సో ఈ ప్రక్రియలో జరిగిందనమాట. సో హై రిస్క్ కేటగిరీస్ లో డయాబెటీస్ అని ఒకటి వస్తుందన్నమాట. డయాబెటీస్ డ్యూరేషన్ మోర్ దెన్ 10 years ఉన్న వాళ్ళకి ఫస్ట్ గా ఇచ్చారనమాట అప్పుడు. సో డయాబెటీస్ ఈజ్ హై రిస్క్ కేటగిరీ అనమాట ఇలా చూస్తే. సో ఎందుకు డయాబెటీస్ ఈజ్ అట్ హై రిస్క్ అంటే, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఏముంటది, COVID-19 ఇన్ఫెక్షన్ అవుతే గనుక దేర్ ఎట్ రిస్క్ ఆఫ్ సివియారిటీ అనమాట. సివియారిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. వాళ్ళ దాంట్లో కాంప్లికేషన్స్ కానీ వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో వాళ్ళకి అనారోగ్యాలు, మళ్ళీ మరణాలు కూడా ఎక్కువ అయ్యే సాధ్యతలు ఉన్నాయి అనమాట. సో దీని కారణంగా వ్యాక్సిన్ వాళ్ళ అలాంటి వాళ్ళ పాపులేషన్కి ఇస్తే కనుక, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, షుగర్ ఉన్న వాళ్ళకి ఇస్తే కనుక ఆ ప్రాబ్లమ్స్ తగ్గిస్తాను అనమాట. సో వ్యాక్సినేషన్ పరంగా చూస్తే COVID-19 వ్యాక్సినేషన్ షుడ్ బి గివన్ ప్రయారిటీ టు షుగర్ ఉన్న పేషెంట్స్ వాళ్ళకి. దే షుడ్ షుగర్ ఉన్న వాళ్ళ పేషెంట్స్ కి ఇవ్వాలి. దట్ ఈస్ ఇంపార్టెంట్ అండి. ఓకే, వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా కొంతమందికి పాజిటివ్ వస్తుంది అని వింటున్నాము. సో అంటే ఎంతవరకు ఛాన్సెస్ ఉంటాయి వ్యాక్సిన్ తీసుకున్నా కూడా పాజిటివ్ రావడానికి? డేటా అయితే ఉంది, వ్యాక్సిన్ తీసుకున్నా మళ్ళీ పాజిటివ్ రావటం. ఒకటి
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో సిడిసి ఉంటది. అకార్డింగ్ టు దట్ వన్, వాళ్ళు మే 1 ఈ ఇయర్ అంటే 2021 మే 1 కి వాళ్ళు 101 మిలియన్ పీపుల్ కి ఫుల్ వ్యాక్సినేషన్ ఇచ్చారు. అందులో 10,262 పీపుల్ కి మళ్ళీ ఇన్ఫెక్షన్ వచ్చింది. అంటే ఫుల్ డోస్ వ్యాక్సిన్ అయిన తర్వాత 10,262 మందికి మళ్ళీ ఇన్ఫెక్షన్ వచ్చింది. ఈవెన్ మన ఇండియాలో కూడా నేను చూసాను, ఫుల్ డోస్ 2 వ్యాక్సిన్లు అయిన తర్వాత కూడా అరౌండ్ 20 మంది దాకా మళ్ళీ కోవిడ్ ఇన్ఫెక్షన్. ఓకే. అండ్ సార్ అలానే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత చాలా మందికి ఎలర్జిక్ రియాక్షన్ వస్తుంది. ఎస్పెషల్లీ డయాబెటిక్ పేషెంట్స్లో దీని రిస్క్ ఎక్కువగా ఉంటుంది అని కూడా వింటూ ఉన్నాము. సో మరి అలాంటప్పుడు ఎలా సార్? ఈ వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ కి వచ్చేటప్పటికండి, ఈ రియాక్షన్స్ అనండి, సైడ్ ఎఫెక్ట్స్ అనండి, ఇప్పుడు ముఖ్యంగా దాన్ని 2 రకాలుగా విభజిస్తామండి. అంటే లోకల్ రియాక్షన్స్ అంటాము, సిస్టమిక్ రియాక్షన్స్ అంటాము. లోకల్ రియాక్షన్స్ అంటే ఎక్కడైతే ఇంజెక్షన్ చేస్తారో అక్కడ కొద్దిగా వాపు రావడం కానీ, కొంచెం ఎర్రబడ్డం కానీ, లేదా కొంత నొప్పి చేయటం కానీ, కొంతమందికి కొద్దిగా దురద రావడం కానీ జరుగుతుందండి. అది లోకల్ రియాక్షన్ అంటాం. సిస్టమిక్ రియాక్షన్ అనేటప్పటికి కొంతమందికి జ్వరం వస్తుంది, కొంతమందికి ఒళ్ళు నొప్పులు వస్తాయి, కొంతమందికి చలి, కొంతమందికి జాయింట్ పెయిన్స్ వస్తాయి, ఇంకా కొంతమందికి తల తిరిగినట్టుగా అనిపించడం కానీ, తల నొప్పి రావటం కానీ, ఇలాంటివి కంప్లైంట్స్ కామన్. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి, అన్నిటికన్నా ప్రమాదకరమైంది ఎనాఫైలాక్టిక్ రియాక్షన్ అని అంటాం. అది చాలా అదృష్టవశాత్తు చాలా అరుదుగా వస్తుంది. ఎంత అరుదంటే, ఒక 10 లక్షల మంది వ్యాక్సిన్ తీసుకుంటే సుమారుగా 2 నుంచి 5 మందికి వస్తుంది ఆ రియాక్షన్. ఆ రియాక్షన్ కూడా వచ్చిన 90% అది మొదటి అరగంటలోనే వస్తుంది, వితిన్ 30 మినిట్స్ అనమాట. సో అందుకనే ఇప్పుడు ఏం చేస్తున్నాం, గవర్నమెంట్ చెప్పినా, డాక్టర్లు చెప్పినా, ఒక వ్యాక్సిన్ తీసుకున్నాక ఒక అరగంట సేపు మీరు అక్కడే ఉండి వెళ్ళిపోండి అని చెప్పడం జరుగుతుంది. సో అరుదుగా వచ్చే రియాక్షన్ కూడా ఒకవేళ వచ్చినా దాన్ని మనం జాగ్రత్త తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇవి కామన్ థింగ్స్ అండి. ఈ నొప్పి కానీ, జ్వరం కానీ ఇవన్నీ సింపుల్ పారాసిటమాల్ తీసుకుంటే తగ్గిపోయే లక్షణాలే అవి. వాటిలో భయపడేది ఏం లేదు. కామన్ గా తీసుకున్న మొదటి రోజు లేదా రెండో రోజు కల్లా ఈ రియాక్షన్స్ లాంటివి లేదా సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి వచ్చి తగ్గిపోతాయి, ఇంక ఉండవు. రెండో డోస్ తీసుకునేటప్పుడు ఇంకొంచెం ఎక్కువ అవకాశం, మొదటి డోస్ మీద కన్నా రెండో డోస్ తీసుకుంటే కొద్దిగా ఎక్కువ అవకాశం. బట్ ఇందులో భయపడే లాంటివి ఏమీ లేవు, అపోహలు ఎక్కువ ప్రబలుతున్నాయి. చాలా రేరుగా చెప్పాను కదా, 10 లక్షల్లో ఒక 2-3 వచ్చే దాని గురించి మనం అందరం భయపడడం అనేది సమంజసం కాదు. డయాబెటీస్ విషయానికి వస్తే, డయాబెటిక్ పేషెంట్స్ లో వ్యాక్సిన్ తీసుకుంటే రియాక్షన్ ఎక్కువ వస్తుంది అన్నది ఎక్కడా లేదండి. డయాబెటిక్ పేషెంట్స్ ముఖ్యంగా ముందుకొచ్చి వ్యాక్సిన్ తీసుకోవాలి. ఎందుకంటే డయాబెటీస్ వచ్చిన వాళ్ళలో ఈ రోగ లక్షణాలు ఎక్కువ అవడం, తీవ్రత ఎక్కువ అవడం అనేది చాలా గమనించాం. అందుకని షుగర్ పేషెంట్స్ కానీ, బీపీ పేషెంట్స్ కానీ, కిడ్నీ జబ్బులున్నా, హార్ట్ జబ్బులున్నా కానీ ముందు మీరు వ్యాక్సిన్ తీసుకోవడం ఎంతైనా అవసరం అండి. అండ్ సార్, డయాబెటిక్ పేషెంట్స్ అనేవాళ్ళు త్వరగా కరోనాకి ఎఫెక్ట్ అవుతారా? ఒకవేళ అట్లా ఏం లేదు అంటే కనుక ఇన్సులిన్ ఇంకా అదర్ మెడికేషన్స్ వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. సో అలాంటప్పుడు వ్యాక్సిన్ తీసుకుంటే ఆ మెడికేషన్ ఏమైనా ఆపడం కానివ్వండి, లేదంటే ఏమైనా చేంజ్ చేయడం కానివ్వండి ఉంటుందా? లేదండి, ఒక మాట చెప్తానండి. వాట్ ఇట్ ఈస్ షుగర్ కంట్రోల్ పెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ షుగర్ ఉన్న వాళ్ళు షుగర్ కంట్రోల్ పెట్టుకోవాలి డ్యూరింగ్ దిస్ పాండమిక్. ఈ పాండమిక్ లో ఏముంటుంది, షుగర్ మంచి కంట్రోల్ పెట్టుకోవాలి. మీకు కరెక్ట్ టాబ్లెట్స్, మీ ఇన్సులిన్, వాట్ ఎవర్ ఏమైనా మీకు డాక్టర్ గారు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్స్ ఏముంటాయి కదా, కరెక్ట్గా పాటించి షుగర్ కంట్రోల్ పెట్టుకోవాలి. షుగర్ కంట్రోల్ పెట్టుకుంటే మీ సివియారిటీ కానీ, లేకపోతే మీ అనారోగ్యాలు కానీ తక్కువ అయిపోతాయి అనమాట. కాంప్లికేషన్స్ కానీ, అనారోగ్యాలు మీన్స్ అనారోగ్యాలు, మళ్ళీ ఇవే మరణాలు, దీనివల్ల అయ్యేది ఆ శాతం తగ్గిపోతుంది అనమాట. షుగర్ కంట్రోల్ ఇస్ మచ్ మోర్ ఇంపార్టెంట్ అనమాట ఈ పాండమిక్ లో. సో షుగర్ కంట్రోల్ ఇస్ ఇంపార్టెంట్. దాని తర్వాత షుగర్ కంట్రోల్ ఈవెన్ దో ఇన్ఫెక్ట్ అయినా కూడా కరెక్ట్ గా ఇన్సులిన్ కానీ ఏమేమి మెడికేషన్స్ కరెక్ట్ గా వాడితే కనుక కాంప్లికేషన్స్ విల్ బి లెస్ అనమాట ఇన్ షుగర్ పేషెంట్స్. అండ్ ఇన్ కేస్ ఈవెన్ డ్యూరింగ్ మీరు వాడుతున్నారు, టాబ్లెట్స్ వాడుతున్నారు, అండ్ ఇఫ్ యూ వాంట్ టు టేక్ వ్యాక్సినేషన్ తీసుకోవాలని అనుకుంటున్నారు అని అంటే, సో వ్యాక్సినేషన్ మంచిగానే తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. యూ నీడ్ నాట్ స్టాప్ చేసే అవసరం లేదు.
టాబ్లెట్స్ కానీ ఏమి ఇంట్రాక్షన్ కూడా ఉండదు, వ్యాక్సిన్తో టాబ్లెట్స్తో ఏమి ఇంట్రాక్షన్ ఉండదు. దెర్ వోంట్ బి ఎనీ ఇంట్రాక్షన్స్ బిట్వీన్ ద వ్యాక్సిన్ యాజ్ వెల్ యాజ్ మెడికేషన్స్. సో అందుకొరకు మీరు ఏం చేయాలి, కరెక్ట్గా మీరు టాబ్లెట్స్ కానీ ఇన్సులిన్ కరెక్ట్గా కంటిన్యూ చేసుకోవాలి. దాంతోపాటు కరెక్ట్గా వ్యాక్సిన్ తీసుకొని యూ నీడ్ టు గెట్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ ద COVID-19 ఇన్ఫెక్షన్. రైట్. అండ్ రవి గారు, ప్రజెంట్ డయాబెటీస్తో బాధపడుతున్నవారు అండ్ అలానే కామార్బిడ్ డిసీజెస్, ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారు వ్యాక్సిన్ తీసుకోవచ్చు అంటారా? తీసుకుంటే వాళ్ళకి సేఫేనా? రిజల్ట్ కూడా ఉంటుందంటారా? డయాబెటీస్ ఉన్నా లేకపోయినా వ్యాక్సిన్ తీసుకోవడమే. అది కోమార్బిడ్ కండిషన్స్ మరీ ఎక్కువ లైఫ్ స్పాన్ తక్కువ ఉన్న వాళ్ళకైతే డౌట్ఫుల్ తీసుకోవాలో లేదో అని. కానీ డయాబెటీస్ ఉంటే వ్యాక్సిన్ తీసుకోవడం చాలా అవసరం. అండ్ డాక్టర్ ప్రసన్న కుమార్ గారు, ప్రెగ్నెన్సీ సమయంలో డయాబెటీస్ వచ్చిన మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వ్యాక్సిన్ తీసుకుంటే సేఫేనా? ఒకవేళ వ్యాక్సిన్ తీసుకుంటే కనుక వాళ్ళ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఏమైనా ఎఫెక్ట్ అవుతాయా, లైక్ ఇంక్రీజ్ అవ్వడం కానివ్వండి ఇలాగా? ఇప్పుడు చూడండి, యాక్చువల్లీ వాట్ ఇట్ సేస్ ఇస్, ఇప్పుడు షుగర్ ఇప్పుడు నార్మల్గా మనం వెళ్తే కనుక వ్యాక్సినేషన్ ద్వారా షుగర్ పెరగదండి. వ్యాక్సినేషన్ ద్వారా షుగర్ పెరగదు ఎప్పుడు. సో అది ఏముంటుందంటే మనం అన్ని వ్యాక్సినేషన్ ఇస్తూ ఉంటాం, వేరే వేరే వ్యాక్సినేషన్స్ ఇస్తాం, ఇన్ఫ్లుయెన్జా కానీ వేరే వేరే వ్యాక్సినేషన్ ఇస్తూ ఉంటాం. ఆ వ్యాక్సినేషన్ పరంగా ఏమవుతుందంటే పీపుల్ హ్యావ్ ఎ స్ట్రెస్ రెస్పాన్స్ అనమాట, బాడీ నుంచి రెస్పాన్స్ వస్తుంది అనమాట. ఇది వ్యాక్సిన్ ద్వారా కాదు. సో బాడీ నుంచి రెస్పాన్స్ వస్తుంది అనమాట. ఆ రెస్పాన్స్ ఉంటుంది కదా, ఆ రెస్పాన్స్లో ఏముంటుంది, కొంతవరకు షుగర్ పెరిగే ఛాన్స్ ఉంటుంది అనమాట, విచ్ మే నాట్ బి సీన్ ఇన్ ఆల్ పీపుల్. కొంతవరకే కొన్ని పీపుల్లోనే వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అలానేసి అందరికి వస్తుందని లేదు. సో కొంతవరకు పెరగవచ్చు, దట్ ఈస్ నాట్ సిగ్నిఫికెంట్ ఆల్సో విచ్ ఇస్ సీన్ హియర్. అండ్ ఈవెన్ ద ప్రెగ్నెంట్ లేడీస్ కూడా తీసుకొని ఉంటారు, దోస్ ఆర్ వ్యాక్సినేషన్ తీసుకొని ఉంటారు కదా, వాళ్ళకు కూడా అంత పెరగదండి. వ్యాక్సినేషన్ ద్వారా షుగర్ పెరుగుతుందని లెస్ లైక్లీ అనమాట. ఓకే. అండ్ రవి గారు, 80 ఏళ్ళు పైబడిన వాళ్ళు ఎవరైనా డయాబెటీస్తో కానివ్వండి, ఇతర కోమార్బిడ్ డిసీజెస్, ఇతర వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు ఉంటే వాళ్ళు వ్యాక్సిన్ తీసుకోవచ్చు అంటారా? తీసుకుంటే సేఫేనా? ఇండియాలో 80 సంవత్సరాలు దాటి కోమార్బిడ్ వేరే జబ్బులు ఉన్న వీళ్ళు బయట ఎక్కువ తిరగటం తక్కువే. కాబట్టి అది వాళ్ళ ఇండివిజువల్ వాళ్ళ యాక్టివిటీ బట్టి ఉంటుంది. వాళ్ళ బయట యాక్టివ్ పీపుల్ 80 యాక్టివ్ బయట సోషల్ గ్యాదరింగ్ ఎక్కువ ఉండేటట్టయితే తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. సో చూసారు కదా, డాక్టర్స్ చెప్తున్నది మనం విన్నాము. వ్యాక్సినేషన్ తీసుకోవడంలో ఎటువంటి అపోహలు వద్దు. సో అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా వ్యాక్సిన్ తీసుకుంటేనే మంచిది. వ్యాక్సిన్ తీసుకుంటేనే మనం ఈ కరోనా పాండమిక్ సిచ్యువేషన్ని ఎదుర్కోగలుగుతాం. థ్యాంక్ యూ డాక్టర్ గురుప్రసాద్ గారు అండ్ డాక్టర్ ప్రసన్న కుమార్ గారు అండ్ డాక్టర్ రవి గారు, ఈరోజు ఇలా ఈ ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొని, యూజువల్గా ప్రజలకి చాలా అపోహలు, అలాగే చాలా సమస్యలు, చాలా ప్రశ్నలు కూడా ఉన్నాయి ఈ వ్యాక్సినేషన్కి సంబంధించి. సో ఈరోజు ఈ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళకున్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై అయ్యాయి అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్స్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అస్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.